హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ లెక్చర్స్. ప్రీవియస్ వీడియోలో అయితే మనము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చూసినాము. ఈ వీడియోలో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఎట్లా చేయాలో చూద్దాం. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే నేమ్లోనే ఉంది ఏం చేయాలో. చిన్న జాబ్ని ఫస్ట్ పిక్ చేయి, దానికంటే ఎక్కువ ఉన్న జాబ్ని తర్వాత పిక్ చేయండి. సో ఇది మనకి ఇచ్చిన టేబుల్. ఇందులో ఫస్ట్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనగానే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బర్స్ట్ టైమ్స్కి అకార్డింగ్గా అన్నీ సార్ట్ చేసేసుకో. బర్స్ట్ టైంకి అకార్డింగ్గా అన్నీ సార్ట్ చేసుకో. సో బర్స్ట్ టైంకి అకార్డింగ్గా అంటే బర్స్ట్ టైం సార్ట్ చేస్తే ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఇది 2, 3, 4, 5, 10 అండ్ 2, 5, J2, 3, 2, J4, 4, 0, J5, 5, 2, J3, 10, 0, J1. సో అకార్డింగ్ టు బర్స్ట్ టైమ్స్ నువ్వు సార్ట్ చేసేసుకో. ఫస్ట్ పేపర్ చూడంగానే ఫస్ట్ అదే చేయి. చేసిన తర్వాత ఇప్పుడు ఓకే టైం లైన్ గీసుకో. టైం లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే టైం లైన్ మీద ఇప్పుడు టైం ఏం నడుస్తుంది, కరెంట్ టైం ఏం నడుస్తుంది, 0th టైం నడుస్తుంది. సో సారీ 0th మిల్లీ-సెకండ్ నడుస్తుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ టేబుల్ని చూస్తే ఇదే షార్టెస్ట్ జాబ్. కానీ ఇప్పుడు చూడాల్సింది టేబుల్ని కాదు, విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఏది షార్టెస్టో చూడాలి. సో టైం బర్స్ట్ టైం విత్ రెస్పెక్ట్ టు టైం, అరైవల్ టైం. సో 0 మిల్లీ-సెకండ్స్ దగ్గర అంటే ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ బ్లాక్ అండ్ ఈ బ్లాక్, ఈ రెండు జాబ్స్ మాత్రమే చూడాలి, మిగతా ఏం కంపేర్ చేయొద్దు. సో 0th మిల్లీ-సెకండ్ దగ్గర షార్టెస్ట్ జాబ్ ఏంది? ఇది J5 కాబట్టి తొందరగా ఆ J5ని ఇక్కడ రాసేసుకో. 2 CPUs ఉన్నాయి ఇందులో. ఈ ఎగ్జాంపుల్లో 2 CPUs ఉన్నాయి, చెప్పడం మర్చిపోయాను. సో 2 CPUs కాబట్టి ఇది CPU 1, ఇది CPU 2. ఓకే, ఫస్ట్ CPU మీద దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని దానికి ఇచ్చేసిన. అట్లనే తొందరగా ఇది ఏమంటారు, ఈ లైన్ కూడా గీసుకో, టైం లైన్. ఓకే, ఇది అరౌండ్ 5 సెకండ్స్కి అండ్ ఇది 4 సెకండ్స్కి. రాసేసుకో అక్కడనే. ఇది 4 సెకండ్స్కి, 4 మిల్లీ-సెకండ్స్కి, ఇది 5 మిల్లీ-సెకండ్స్కి. ఇదేంది జాబ్ 5. ఇది జాబ్ 5. ఆ తర్వాత జాబ్ 1 CPU 2 మీదకి వస్తుంది, ఎందుకంటే 0th మిల్లీ-సెకండే కదా అది కూడా, కాబట్టి CPU 2 దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఈ మధ్యలో ఈ 5 మిల్లీ-సెకండ్స్ ఎందుకు రాసుకున్నాను? సో దట్ ఈజీగా ఉంటుంది నాకు ప్లాట్ చేయడానికి టైం. అది గీసుకోకపోతే కొంచెం టఫ్ అవుతుంది అండ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దాన్ని ఏమంటారు, ఒక జాబ్ అలా పెట్టంగానే ఆ టైం గీసేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదెంత? 10 మిల్లీ-సెకండ్స్. ఇదేంది జాబ్ 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ని ఇట్లా చేసి చూస్తే ఏది చిన్నగా కనిపిస్తుందో ఆ CPU మీద మనం నెక్స్ట్ జాబ్ పెట్టాలి. ఓకే, ఇక్కడ నాకు CPU 1 ఖాళీ కనిపిస్తుంది, అది చిన్నగా కనిపిస్తుంది. సో CPU 1 ఖాళీ ఉంది కాబట్టి ఇదేంది 4th మిల్లీ-సెకండ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. 4th మిల్లీ-సెకండ్కి ఏది షార్టెస్ట్ జాబ్? ఇది ఈ రెండు అయిపోయినాయి కాబట్టి ఈ రెండు తీసేద్దాం. 4th మిల్లీ-సెకండ్కి ఎట్లాగో ఈ J2 రాదు, ఎందుకంటే అది 5th మిల్లీ-సెకండ్కి అరైవల్ టైం ఉంది. 4th మిల్లీ-సెకండ్ అంటే ఈ 2 అనేది J4 అండ్ J3 అనేది 4 మిల్లీ-సెకండ్స్ కంటే ముందే కదా వచ్చేది, అంటే 4th మిల్లీ-సెకండ్ లోపలనే కదా అరైవల్ టైమ్స్ ఉన్నాయి దానివి. సో ఇవి అన్నిటినీ కలెక్ట్ చేసుకో. J4 2 3, J3 2 5. సపోజ్ ఇక్కడ 2 లేదు, ఇక్కడ 4 ఉంది అనుకో. 4 ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ 4 తీసుకోవాలి.
ఎందుకంటే ఫోర్త్ మిల్లీ సెకండ్కి ఏవేవి వచ్చినాయని చూసుకోవాలి. ఫోర్త్ మిల్లీ సెకండ్కి వచ్చిందంటే నువ్వు ఓన్లీ 4 చూడొద్దు. ఫోర్త్ లోపల కూడా వచ్చినవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే 0 దగ్గర స్టార్ట్ అయ్యి 4 వరకు నీకు జాబ్ 5 అనేది ఎగ్జిక్యూట్ అయింది. మధ్యలో వేరే దానికి అరైవల్ టైమ్స్ ఉండొచ్చు కదా. సో 4 నుంచి 4 లోపల అంటే 0 వరకు ఉన్నవన్నీ గ్యాదర్ చేసుకోవాలి. అట్లా గ్యాదర్ చేస్తే నాకు J4 అండ్ J3 వచ్చింది. ఇందులో షార్టెస్ట్ జాబ్ ఏంది? బర్స్ట్ టైం దేనిది తక్కువ ఉంది? J4ది తక్కువ ఉంది. J4ది తక్కువ ఉంది కాబట్టి అది 3 బర్స్ట్ టైం కాబట్టి అరౌండ్ ఇక్కడ వేస్తాను 5 15 7.5 కాబట్టి 7 ఇది 7 అంటాను. 7 మిల్లీ సెకండ్స్. అండ్ ఎక్కడ ఎండ్ అయింది? 4th మిల్లీ సెకండ్కి CPU 1 ఖాళీ అయిపోయింది. CPU 1 ఖాళీ అయిపోయింది కాబట్టి ఈ వచ్చే కొత్త జాబ్ని ఏ జాబ్ 4ని ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలా? 4th మిల్లీ సెకండ్ నుంచి స్టార్ట్ చేయాలి. 4th మిల్లీ సెకండ్స్ ప్లస్ దీని బర్స్ట్ టైం ఎంత? 4 + 3 ఈజ్ ద ఎండ్ టైం. 4 + 3 ఇది ఎండ్ టైం. ఎండ్ టైం దేనిది ఎండ్ టైం? J4ది ఎండ్ టైం. J4ది ఎండ్ టైం. ఇది ఎక్కడ? ఇది 7th మిల్లీ సెకండ్. ఓకే, 7th మిల్లీ సెకండ్. తర్వాత మళ్ళీ దీన్ని ఉల్టా ఇట్లా చేసుకొని చూస్తే నీకు CPU 1 ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకంటే 7th మిల్లీ సెకండ్ వరకు అది ఎగ్జిక్యూట్ చేయడం అయిపోయింది. ఇదైతే CPU 2 ఏమో 10 మిల్లీ సెకండ్స్ వరకు ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నది కాబట్టి ఇప్పుడు 7th మిల్లీ సెకండ్. ఓకే, 7th మిల్లీ సెకండ్లా ఇది అయిపోయింది. దీన్ని కట్ చేసేస్తున్నా. కట్ చేసి 7th మిల్లీ సెకండ్లా ఈ టేబుల్ చూడు. ఏవేవి 7th మిల్లీ సెకండ్లా అరైవల్ టైమ్స్ వచ్చినాయి. సో 7th మిల్లీ సెకండ్కి రావాల్సిన అవసరం లేదు, 7 లోపు కూడా రావచ్చు. కాబట్టి J325 J252 ఈ రెండు 7th మిల్లీ సెకండ్ లోపలనే వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ అరైవల్ దీనిది ఉంది కాబట్టి దీనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. కాదు, ఒక్క నిమిషం. ఇది షార్టెస్ట్ జాబ్ కదా, J2 షార్టెస్ట్ జాబ్ కదా. J2 షార్టెస్ట్ కాబట్టి మనం ఫస్ట్ J2ని అలొకేట్ చేద్దాం. J2ని అలొకేట్ చేద్దాము. ఇక్కడ అది 2 మిల్లీ సెకండ్ కాబట్టి ఇది 9 మిల్లీ సెకండ్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది 9 మిల్లీ సెకండ్స్ అనుకుందాం. ఏంది? ఇది J2 అండ్ ఇది ఎగ్జాక్ట్గా 9th మిల్లీ సెకండ్. నైన్త్ మిల్లీ సెకండ్ 9 ms. తర్వాత J2 కూడా అయిపోయింది. తర్వాత ఏ జాబ్ మిగిలింది? J3 ఒకటి మిగిలింది కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు బర్స్ట్ టైమే చేయాలి. ఎప్పుడు అరైవల్ టైం పక్కన పెట్టండి, విత్ రెస్పెక్ట్ టు బర్స్ట్ టైమే చేయాలి. తర్వాత ఇట్లా చూస్తే మళ్ళీ నాకు CPU 1 ఖాళీ కనిపిస్తుంది. ఎందుకంటే 9 మిల్లీ సెకండ్స్కి అది అయిపోయింది దాని పని ఎగ్జిక్యూట్ చేయడం. సో J3ని 5 మిల్లీ సెకండ్స్ కాబట్టి 9 + 5 14 కాబట్టి దాన్ని ఇక్కడ పెడదాం. ఇది 14 అందాం. ఇది 14th మిల్లీ సెకండ్, 14th ms. 14 ms. ఓకే, ఇదేంది? J3. ఓకే, ఇప్పుడు టేబుల్ జాబ్ ఏమంటారు? ఓకే, ఆ జాబ్కి తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే టేబుల్ ఫిల్ చేద్దాం. J5 ఎప్పుడు స్టార్ట్ అయింది? 0 దగ్గర స్టార్ట్ అయింది. J5 అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది. J1 అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది. J4 ఎక్కడ స్టార్ట్ అయింది? 4th మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది.
J2 ఎక్కడ స్టార్ట్ అయింది? 7th మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది. J3 ఎప్పుడు స్టార్ట్ అయింది? 9th మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది. ఓకే, 9th మిల్లీ సెకండ్. J1 ఎప్పుడు అయిపోయింది? 10th మిల్లీ సెకండ్కి అయిపోయింది. J2 ఎప్పుడు అయిపోయింది? 9th మిల్లీ సెకండ్కి అయిపోయింది. 7కి స్టార్ట్ అయ్యి 9థ్కి అయిపోయింది. J3 ఎప్పుడు అయిపోయింది? 14th మిల్లీ సెకండ్కి అయిపోయింది. J4 ఎప్పుడు అయిపోయింది? 7th మిల్లీ సెకండ్కి దాని ఎగ్జిక్యూషన్ అయిపోయింది. J5 ఎప్పుడు అయిపోయింది? 4th మిల్లీ సెకండ్కి దాని ఎగ్జిక్యూషన్ అయిపోయింది. తర్వాత టర్నర్ ఆన్ టైం. టర్నర్ ఆన్ టైం ఎట్లా చేస్తాము? ఎప్పటి నుంచి వచ్చిందో అరైవల్ టైం అండ్ ఎప్పుడు ఎండ్ అయిందో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి టర్నర్ ఆన్ టైం తీస్తాం. సో టర్నర్ ఆన్ టైంని ఎండ్ నుంచి అరైవల్ టైం తీసేస్తాం. ఫస్ట్ 10 - 0 10, 9 - 5 4, 14 - 2 12, 7 - 2 5, 4 - 0 4. ఇది ఇంత టైం తీసుకుంది మొత్తం. వెయిటింగ్ టైం ఎంత? అరైవల్ టైం ఎప్పుడు ఉందో దాని తర్వాత స్టార్ట్ ఎప్పుడైంది అనేది వెయిటింగ్ టైం చెప్తుంది. సో స్టార్ట్ మైనస్ అరైవల్ టైం. ఇది 0 - 0, ఇది 7 - 5, 9 - 2, 4 - 2, 0 - 0. ఇది వెయిటింగ్ టైం. టోటల్ టర్న్ అరౌండ్ టైం ఎట్లా వస్తుంది? టోటల్ టర్న్ అరౌండ్ టైం ఎట్లా అంటే 10 + 4 + 12 + 5 + 4 total turn around time equal to summation of TA of turnaround time of job belongs to J belongs to job over total number of jobs. ఇట్లా తీస్తే 35 ఓవర్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 5 జాబ్స్ ఉన్నాయి మొత్తం 7. సో 7 ఇది టోటల్ టర్న్ అరౌండ్ టైం. వెయిటింగ్ టైం తీయాలంటే సింపుల్గా WT ఆఫ్ J belongs to jobs ఓవర్ నంబర్ ఆఫ్ జాబ్స్. ఇది తీస్తే యావరేజ్ వెయిటింగ్ టైం, ఇది యావరేజ్ టోటల్ టర్న్ అరౌండ్ టైం ఇట్లా వస్తుంది. సో దీన్ని వెరిఫై చేద్దాం సైట్ నుంచి. నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ 2 కంప్యూటర్స్, 5 జాబ్స్, షార్టెస్ట్ జాబ్ సబ్మిట్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇన్పుట్ చేయాలి కాబట్టి 0 10 నేను ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అరైవల్ టైం అండ్ బర్స్ట్ టైం అంతే, ఇంకేం కాదు. 5 2 2 5 2 3 0 4 సబ్మిట్ చేస్తే నాకు టోటల్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం 7 వస్తుంది. అండ్ మనం ఫిల్అప్ చేసిన టేబుల్ ఇది, ఇక్కడ అవుట్పుట్ టేబుల్ ఇది. అండ్ ఇప్పుడు జాబ్కి యూజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, అంతే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యావరేజ్ టైం అరైవల్ టైం బర్స్ట్ టైం ఇవ్వాలా, అవుట్పుట్ మొత్తం అదే తెచ్చిస్తుంది. అండ్ కింద కాన్ఫిగరేషన్ కూడా చూపిస్తుంది, ఏ సిస్టమ్ మీద ఏ సిపి మీద ఏ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయని కింద కూడా చూపిస్తుంది. సో మనకి లాస్ట్ రన్ అయింది J3 కాబట్టి ఇక్కడ చూడొచ్చు J3. ఇప్పుడు జాబ్ క్యూస్ గురించి మాట్లాడితే ఏం లేదు, సింపుల్గా జాబ్ క్యూస్ నోట్ చేయడం.
ఆ టైంకి ఏవేవి ఎగ్జిక్యూట్ కావడానికి రెడీ ఉన్నాయని మాత్రం వేయాలి, అంతే. 0 దగ్గర ఏవేవి రెడీ ఉండే ఎగ్జిక్యూట్ కావడానికి? జాబ్ 5 అండ్ జాబ్ 1. 4th మిల్లీ సెకండ్ దగ్గర ఏవేవి ఉన్నాయి రెడీగా ఎగ్జిక్యూట్ కావడానికి? 4th మిల్లీ సెకండ్ దగ్గర రెడీగా ఏవేవి ఉన్నాయి? జాబ్ 4, జాబ్ 3. ఓకే. 7th మిల్లీ సెకండ్ దగ్గర ఏవేవి రెడీగా ఉన్నాయి? 7th మిల్లీ సెకండ్ దగ్గర అయితే జాబ్ 2, జాబ్ 2 రెడీ. సో ఇది రెడీ క్యూ అనమాట. సో ఇవి రెడీగా ఉన్నాయి ఎగ్జిక్యూట్ కావడానికి, ఇవి రెడీ ఉన్నాయి. ఇలా మీరు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని కూడా యాడ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ ఈ ఎగ్జాంపుల్లో మాత్రం ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని కూడా యాడ్ చేసిన నేను ఇక్కడ. ఎందుకంటే రన్ అవుతున్న సిస్టమ్ కూడా యాడ్ చేసిన. రన్ అయ్యే సిస్టమ్ని యాడ్ చేయాలంటే ఏం లేదు. 7th మిల్లీ సెకండ్ దగ్గర ఏది రన్ అవుతుంది? ఓకే, ఇది కూడా రెడీ ఉంది కదా. సో ఇలా జాబ్ 3 రెడీ ఉంది అండ్ 7th మిల్లీ సెకండ్ దగ్గర జాబ్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది, అయిపోయింది. కాబట్టి జాబ్ 3. సో ఇక్కడ జాబ్ 3ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కోర్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. బాయ్.